మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు నాయన మీ కృపాసనంలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మాలో ఒకసారి మీ కృపాసనంలో కూడుకున్న భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించారు. అందరి బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి తండ్రి కొన్ని వాక్యాలు మీ పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోక ముందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవాది దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. అదేవిధంగా మరి జూమ్ మీటింగ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరి సంఘానికి వచ్చినటువంటి మనము అందరం మరి ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు మనము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మేము ఎక్కడ కూడి ఉన్నామండి? మన ఆత్మలకు కన్న తండ్రి ఎదుట మనం ఆయన సన్నిధిలో ఉన్నాము కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మరి గడపాలి. అయితే ప్రియులారా, మనము మరి ఈరోజు మొదటి ప్రసంగంగా ఈ ఆరాధన క్రమంలో ప్రియులారా మనం నేర్చుకున్నటువంటి అంశము ఏమిటి అంటే చాలా అవసరమైనటువంటి అంశం ఇది. ఎందుకు అనంటే ప్రియులారా, నేడు క్రీస్తు సంఘంకు ప్రకటించవలసిన సువార్త ఏది అనేటువంటి ఒక అంశం ద్వారా మరి ఈ రోజు కొన్ని మాటలు నేర్చుకుని మరి దేవుని నామాన్ని మహిమపడతాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే అసలు క్రైస్తవులు ఎవరు, నామకార్థ క్రైస్తవులు ఎవరు అనేది మనం మొదట గ్రహించుకోవాలి. అయితే క్రైస్తవులు అయితే ఎవరైతే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులు ఎవరైతే కట్టబడతా ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు. మరి నామకార్థ క్రైస్తవులు, పేరు క్రైస్తవులు అంటే ఎవరు అనేది మొదట మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఎవరైతే మీరు క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నారు కానీ వారు అనుసరించేటటువంటి చట్టము క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది కాకుండా తమకి ఇష్టం వచ్చినటువంటి వాక్యాలను తీసుకుని బోధించేటటువంటి వారే పేరు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు అని మనం మొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే వారు పేరు పెట్టుకుంటున్నారు ఏమనంటే మేము క్రైస్తవులము అని పెట్టుకుంటూ, కానీ వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, మొదట మనం గ్రహిస్తే మరి నేడు క్రీస్తు సంఘంకు ప్రకటించవలసిన సువార్త ఏది అని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత తన శిష్యుల యొద్దకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే మనం మార్కు సువార్త 16 వచనంలో మనం పరిశీలిస్తే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడేది ఏంటి అని చెప్పాడు. అక్కడ ఇది మన ప్రశ్న. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే దేని గురించి అక్కడ చెప్పాడు అనేది మనం మొదట గ్రహించాలి. అంటే ఎందుకోసం సువార్త ప్రకటించమన్నాడు అంటే ఆత్మల రక్షణ కొరకు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందడం వల్ల రక్షించబడేది ఏంటి అంటే ఆత్మ రక్షణ. ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైందో తిరిగి మళ్ళీ బ్రతికింపబడాలంటే దానికి ఏం అవసరం అంటే క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త అవసరం. ఈ సువార్త విని ఎవరైతే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళ ఆత్మ రక్షించబడుతుంది అనేటువంటి మాట అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే అక్కడ సువార్త ప్రకటిస్తే ఏమవుతుందంటే ఆత్మ రక్షించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నది అదే ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి పిల్లలు, మరి నేడు మనము క్రీస్తు సంఘంలో గమనిస్తే మేము క్రైస్తవులు అని ఎవరైతే పేరు పెట్టుకుంటున్నారో వారు ప్రకటించేది ఒకనాడు దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు, వాటిని ప్రకటిస్తా ఉన్నారు. ఇంకా మరి ఆత్మల రక్షణ కొరకు వారికి ఏమైనా భారం ఉందా అంటే వారు ఏమైనా నిజంగానే మరి క్రీస్తు సంఘంలో ఉన్నట్టేనా, వాళ్ళు తీసుకున్నటువంటి బాప్తిసం సరైనదని మనం పరిశీలన చేస్తే పిల్లారా ఎంత మాత్రం కాదు. వాళ్ళు ఏం చేస్తుంటే మీకు ఆశీర్వాదాలు ఏమని ప్రకటిస్తా ఉన్నారు? క్రీస్తు నమ్ముకుంటే ఏంటట శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించే ప్రకటన చేస్తా ఉన్నారు. ఈరోజు సువార్త మనం చూస్తే కానీ ఆత్మల రక్షణ కొరకు మరి చాలా చాలా అంటే చాలా తక్కువ మందిలో 1%
అంటే 100%లో ఒక్కరు మాత్రమే ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటిస్తున్నారు. కానీ చాలా మందిని మనం పరిశీలిస్తే పిల్లల శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, శరీరానికి సంబంధించినటువంటి వాటి గురించే వారు సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి పిల్లల దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న ఆశీర్వాదాల గురించి, ప్రకృతి సంబంధమైన వాటి గురించి, ఈ లోక సంబంధమైన వాటి గురించి, పాత నిబంధన భక్తుల గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదముల గురించి ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మల రక్షణ భారం కలిగి యేసుక్రీస్తు వారు ఏదైతే మాట చెప్పాడో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, ఏదైతే ఆత్మల రక్షణ కొరకు మీరు ఈరోజు సువార్త ప్రకటించండి అని చెప్పాడో, ఆ సువార్తనే వదిలేసి ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి విషయాలను చెబుతూ అనేక మందిని అసత్యంలో నడిపిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా విశ్వాసం ఉంచేటటువంటి వారు కూడా వారికి ఏమి వినాలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కనబడతా ఉంది. అయితే పిల్లలు వచ్చినటువంటి వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారో మనం పరిశీలిస్తే కనబడతా ఉంది. ఎందులో అంటే ద్వితీయోపదేశ కాండం మీరు రాసుకోండి. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. అందులో నేను కొన్ని మాటలు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే పిల్లరా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనంలో కంటే నిన్ను హెచ్చించును అనేటటువంటి ఈ అంశాలను తీసుకొని అందులో ఏమేమి ఉన్నాయంటే, నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును, నీ గంపయు పిండు పిస్కు తొట్టియు దీవించబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపటికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను, వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చిన ఎడల మరి త్రోవల నీ ఎదుట నుండి పారిపోవదురు అని చెప్పి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవదురు, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన నీకు మరి సమస్తం తనకు ప్రతిష్ఠ జనముగా నేను స్థాపించును అనేది ఎవరి గురించి చెప్తా ఉన్నాడు అంటే పిల్లలు ఈ ఆశీర్వాదములన్నీ ఎవరికి అంటే ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు దేవుడు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదములు. మరి ఇవి ఎవరికి తీసుకొచ్చి చెప్తా ఉన్నారు, ఎందుకు చెప్తా ఉన్నారు అని అంటే పిల్లలు వీళ్ళు ప్రకటించేది దేనికి సువార్త? మరి శరీరానికేనా అంటే పక్క శరీరానికి. ఎందుకు అంటే పిల్లరా ఈ శరీర సంబంధమైన వాటినే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు, కానీ ఆత్మ రక్షణ కొరకు మనకి ఇక్కడ ఏం కూడా కనబడతలేదు పిల్లలు. ఇదే ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే ఇక్కడ మన పరిస్థితి, మరియు యెహోవా నీకు ఇచ్చినని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. ఇదే నేల పంట విషయంలో కానీ, నీకు గొర్రె మేకల విషయంలో కానీ, ప్రకృతి సంబంధమైన వాటి ఇంకా ఎత్తుండు. యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకు నీవు చేయ కార్యములన్నిటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెచ్చును, నీవు అనేక జనములకు అప్పిచ్చుదు కానీ అప్పు చేయవు. ఇది చాలా పాయింట్అవుట్ చేస్తా ఉన్నాడు దీన్ని. ఏంటంట, నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీకు ఏమైతుందంటే నువ్వు అప్పిచ్చేవానిగా ఉంటావు కానీ నువ్వు మాత్రము అప్పు చేయవని ఇదొకటి పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు క్లియర్. ఇంకా మనం పరిశీలిస్తే నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలు అన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ ఎవరికి ఇస్తా ఉన్నాడు ఆజ్ఞ, ఇది అర్థం చేసుకోలేదు. దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్ల నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల అని మాటలు ఎవరికి చెప్తా ఉన్నారు అనేది కూడా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ, ఇది ఒకటి ఇంకా ఇది చాలా జాగ్రత్త వినాలి. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు, నువ్వు పైవాడవుగా ఉండు కానీ క్రింది వాడగా ఉండవు. అంటే నువ్వు అప్పిచ్చి వాడవుగా ఉండు కానీ అప్పు తీసుకునే వాడవుగా ఉండవు. అంటే నేను ఎప్పుడు కూడా హెచ్చిస్తా ఉంటాడు, నేను తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచాడు. వాళ్ళు ప్రార్థన చేసే విషయంలో కూడా అదే ఎత్తి పడతారు, నన్ను తలగా ఉంచు కానీ తోకగా ఉంచకు అని. అంటే వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి సువార్తను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏ సువార్త ప్రకటిస్తున్నారు పిల్లరా? నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞాన కట్టడలను నీవు అనుసరించి నడుచుకునే వల్ల నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములను నీకు వస్తాయని ఎవరికి చెప్తా ఉన్నాడు ఈ మాట? దేవుడు. అంటే ప్రియులారా ఒకనాడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మరి ఇవి తీసుకొచ్చి నేడు సంఘంలో ప్రకటిస్తున్నారు. సంఘం అంటే ఏంటంటే ప్రియులారా ఆత్మల రక్షణ.
మనం దినదినము రూపాంతరం పొందాలి, మన ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరచుకోవాలి. అలాంటిది ప్రియులారా వాక్యాన్ని ప్రకటించేటటువంటి విషయంలో మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వీరు ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంకా మనం పరిశీలన చేస్తే వీరు మీకు శరీర సంబంధంగా క్రీస్తు నమ్ముకుంటే ఏమైతే తెలుసా, మీకు శరీర సంబంధంగా ఏ సమస్యలు ఉన్నా, మీకు ఎన్ని అప్పులు ఉన్నా, మీకు ఏ అనారోగ్యం ఉన్నా, మీ కుమారులకు మీ కుమార్తెకు పెళ్లి అవడం లేదా, మీ కుమారులకు మీ కుమార్తెలకు పిల్లలు పుట్టట్లేదా, రండి. ఇంకా కోర్టు గొడవలు ఉన్నాయా, మీకు ఇల్లు కావాలా, కారు కావాలా, ఉద్యోగం కావాలా, ఏమి కావాలన్నా సరే క్రీస్తుని నమ్ముకోండి, దేవుడు వాగ్దానం చేశాడు, ఇవన్నీ మీకు ఇస్తాడు అని చెబుతూ ప్రియులారా ఒకనాడు దేవుడు ఇశ్రాయేలుకు చేసేటువంటి వాగ్దానాలు చూపిస్తూ ఈరోజు అనేక మందిని మోసపరిచేటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఎంత భయంకరం ఒకసారి పరిశీలన చేసుకోండి. అసలు ప్రకటించవలసిన సువార్త ఏంటి? యేసుక్రీస్తు వారు ఏమి ప్రకటించమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. అంటే ఆత్మల రక్షణ కొరకు మీరు సువార్త ప్రకటించమంటే ఈరోజు శరీర సంబంధమైనటువంటి, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి, ఈ భూ సంబంధమైనటువంటి వాటి గురించి సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఎంతమంది ఆత్మల రక్షణ భారం కలిగి మరి సువార్త ప్రకటిస్తున్నారు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిందిగా క్రీస్తు బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రియులారా అయితే మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయలేదు. వాక్య ప్రకటనలో ఏమి ఉండాలి అని అంటే ప్రియులారా ఆత్మల రక్షణ ఉండాలి. మనం ప్రకటించే సువార్తలో ఏమి ఉండాలి అంటే ఆత్మల రక్షణ ఉండాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోలేదు. అందుకే ప్రియులారా అపోస్తులైన పౌలు గారు మొదటి శతాబ్ద కాలంలోనే సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు అంటే కొరింథీ సంఘాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి మనం 14 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా అక్కడ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పని అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఈరోజు అనేక మంది సువార్త బోధిస్తా ఉన్నారు. ఆ సువార్త బోధ అనేక మంది సువార్తలు ప్రకటిస్తున్నారు, బోధ చేస్తూ ఉన్నారు. ఆ బోధలో ఏమి ఉన్నది అనేది మొదట మనం గ్రహించుకోవాలి. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాన్ని వాళ్ళు మనకు బోధిస్తున్నారా, దాన్ని మనం వింటున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఎందుకు పౌలు గారు చెప్తా ఉన్నాడు ఇక్కడ, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు వేసిన పునాది మీద కడతా ఉన్నాడా? కాదు, వాడొక పునాది వేస్తా ఉన్నాడు. సాతానుగాడు వాడుకొని వాళ్ళని అనేక మందిని ప్రియులారా మరి అసత్యం వైపు నడిపిస్తున్నాడు. అందుకే ఇక్కడ నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు వింటున్నటువంటి బోధ ఏం బోధ వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. మరి క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్తనే వింటున్నారా? వినేటటువంటి వారు క్రీస్తుని గురించి సువార్తనే వింటున్నారా? మరి బోధించేటటువంటి బోధకులు మరి ప్రకటించేటువంటి సువార్త క్రీస్తుని గురించే ఉన్నదా లేదా? ఈ లోక సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి, భూ సంబంధమైన వాటి గురించే ఉందా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఎలాంటి బోధ మనం వింటున్నాం అనేది మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోలేదు. ఎవడైనా నీ పునాది మీద, ఇక్కడ చెప్తున్నాడు, పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనపడను, ఆ దినము దానిని తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్ని పరీక్షించును. ఆత్మల రక్షణ యేసుక్రీస్తు వారు చెప్పింది అదే, పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నది అదే. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి ప్రియులారా. మనం వింటున్నటువంటి వాక్యము మరి యేసుక్రీస్తు వారు ఏదైతే మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆత్మల రక్షణ కొరకు ఏదైతే మీరు సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. అప్పుడు అంతకుముందు ఏమన్నాడు? నశించున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళండి అన్నాడు. మృతి పొందక ముందు, మన కోసం ఒక శిలువ బలియాగం కాకముందు. మరి మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నది దేనికోసము అనేది మనం మొదట అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి వాగ్దాన దేశం ఏంటిది? వాళ్ళు పొందుకున్నటువంటి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి? నేడు క్రైస్తవులకు పొందుకునేటటువంటి ఆశీర్వాదం ఏంటి? మరి ఈ లోక సంబంధమైనయా, ప్రకృతి సంబంధమైనయా కాదా అనేది ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం వినాలే. అనేక మందికి మనం చెప్పాలి, వింటున్నటువంటి బోధ సరైనది కాదని మనము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రియులారా. అందుకే ఇంకా మనం ప్రశ్నిస్తే కానీ వీళ్ళకు దేవుడు క్రైస్తవులకు ఏం వాగ్దానం చేశాడనేది కూడా అర్థం అవ్వట్లేదు.
వాళ్ళు చూపించేది మొత్తం ఇవే. ఈ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు, వాగ్దానాలు, వాటిని చూపిస్తూ ఎత్తి మీరు ప్రార్థన చేయండి, ఇవి మీకు దేవుడు ఇస్తాడు అని చెప్పేటటువంటి పరిస్థితి. కానీ పిల్లలు ఈ ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనవి చూపిస్తూ దేవుడు మీకు ఇవే ఇస్తాడు అనడము మరి ఎంత అవివేకం ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ అసత్య బోధన మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, గ్రహించాలి, దాని నుండి మనం తొలగిపోవాలి. ఎవరైతే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది కాకుండా, ఆత్మ యొక్క నియమము కాకుండా, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ కాకుండా ఏ బోధ మన దగ్గరికి తెచ్చినా అక్కడి నుండి అది అసత్య బోధని మనం గ్రహించి ఆ బోధ నుండి మనం దూరం వెళ్ళిపోవాలి పిల్లలు, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితి. చాలా జాగ్రత్త. అయితే పిల్లరా, నేడు క్రైస్తవులకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? యేసుక్రీస్తు వాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఎందుకు ప్రకటించమన్నాడు అంటే ఇక్కడ దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2:25 పిల్లరా, నిత్య జీవము అనుగ్రహిస్తానన్నదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. నిత్య జీవం కోసమే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించమన్నాడు సర్వలోకానికి వెళ్ళి. అప్పుడు ఆత్మల రక్షణ అనేది జరుగుతుంది, తద్వారా నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లరా. ఇది దేవుడు మనకు క్రీస్తు ద్వారా నియమించినటువంటి ఆత్మల రక్షణ. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సువార్త ఏదైతే మీరు వెళ్ళి చెప్పండి అన్నాడో, ఏదైతే ఆత్మ రక్షించబడుతుంది, మీరు వెళ్ళి ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. అదే దేవుడు ముందు చేసినటువంటి వాగ్దానము. ఆ వాగ్దాన సంతానమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నదే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. కాబట్టి పిల్లలు, నేడు క్రైస్తవులకు కావాల్సింది ఆత్మ రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోకము ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దానికోసమే మన ఆశ, ప్రాస, ప్రయాస ఇవన్నీ దేనికోసం ఉండాలంటే మనమై ఉన్నటువంటి ఆత్మను రక్షించుకునే వాదిగా మనం క్రీస్తు దగ్గరికి రావాలి. వచ్చినటువంటి వారికి ప్రకటించే సువార్త ఆత్మను రక్షించేదిగా ఉండాలి. అది యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల వల్ల మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి అనేది సువార్తనే మనము ప్రకటించడం ద్వారా ఒక పాపి రక్షించబడుతుంది, ఒక ఆత్మ నిత్య జీవానికి మరి వారసుడు అవుతాడు. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మనం వింటున్నటువంటి సువార్త ఈ లోకంలో ఏం ప్రకటిస్తా ఉన్నారు, పేరు పెట్టుకుంటున్నారు, మరి మీదికి గొర్రెల వేళ కనపడుతూ లోపల క్రూరమైన తోడేళ్ల విషం వేసుకొని మన దగ్గరికే వస్తూ మరి మనల్ని మోసపరుస్తున్నటువంటి పరిస్థితిని మనము ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:9-10 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపెను, దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిందని చెప్పి మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి పిల్లరా మరి ఆయన ముద్రలో ఉండి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ చెప్తా ఉన్నటువంటి మాట, మీరు ప్రకటించే సువార్త ఆత్మల ద్వారా వాళ్ళు వినాలి. వింటే ఆత్మ రక్షణ. ఈ రోజు ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనవి, ఈ దయ్యాల బోధలు కలిగి అనేక మంది భ్రష్టత్వంలోకి వెళ్తూ అనేక మందిని నిత్య నరకానికి నడిపిస్తున్నటువంటి పరిస్థితిని మనము ఈరోజు చూస్తున్నాం. కాబట్టి పిల్లల సంఘానికి కావాల్సిన సువార్త ఏంటో ఈరోజు తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. చాలా జాగ్రత్త. కాబట్టి పిల్లల, నేడు క్రీస్తు సంఘంకు ప్రకటించిన సువార్త ఏంటి? ఏ సువార్త ప్రకటించాలంటే పాప క్షమాపణ, ఆత్మ రక్షణ, నిత్య జీవము, పరలోకం గురించి. కానీ ఈ ప్రకృతి సంబంధమైనవి, శరీర సంబంధమైన, భూ సంబంధమైన వాటి గురించి సువార్త ప్రకటించకూడదు. వినే వాళ్ళు కూడా దాని నుండి తొలగిపోవాలి. మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి పిల్లరా. ఇంకా మనం పరిశీలన చేస్తే అపోస్తులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఏంటి వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త అంటే ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:1-3 మనం పరిశీలిస్తే పిల్లలు, ఇక్కడ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైనను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరచుచున్నాము అంటున్నారు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన మన కోసం తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మరి మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినంలో తిరిగి లేచాడు. తిరిగి లేచి
ఆయన పరలోకానికి వెళ్తూ తన శిష్యుల యుద్ధకు వచ్చి, వెళ్ళండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తే, తద్వారా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏంటి ఆ సువార్త? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించాలి. తద్వారా ఒక పాపకి పాప క్షమాపణ అనేది జరుగుతుంది. మరి అదే ప్రకటించబడతా ఉందా ఈ రోజు లేదా అనేది సంఘంలో పిల్లలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మాతో కూడా మీకు నువ్వు సహవాసం కలుగునట్లు అపోస్తులు చెప్తూ ఉన్నారండి. ఎందుకు అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే, ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియజేస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము అని చెప్పి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అంటున్నాం. మన సహవాసం ఎవరితో ఉన్నది? ఎవరితో ఉన్నది మన సహవాసం? ఈరోజు మనం నిత్య జీవానికి వారసులుగానే ఉన్నామా? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనే సహవాసం కలిగి ఉన్నామా? బోధించే బోధ ఏ బోధ బోధిస్తున్నాము? వినేది ఏది వింటున్నాము అనేది ప్రియులరా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఒక వ్యక్తి ఆత్మ రక్షణ పొందాలి అంటే ప్రాముఖ్యమైనది వినడము. ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మ రక్షణ పొందాలి అని అంటే ఏం కావాలి? మొదట యేసుక్రీస్తు ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమన్నాడు. అదే వినడము. ఈ వినడం అనేది పిల్లలు దేని గురించి వినాలి? ఈ ప్రకృతి సంబంధమైన దాని గురించి వినాలా? భూ సంబంధమైన వాటి గురించి వినాలా? లేక శరీర సంబంధమైన వాటి గురించి వినాలా? శరీర సంబంధమైన ఆశీర్వాదముల గురించి వినాలా? ఆత్మల రక్షణ గురించి వినాలా? దేని గురించి వినాలి? వినడం అనేది ఆత్మ రక్షణ గురించి ఈ రోజు వాక్యం వినాలి పిల్లరా. చెప్పడం అనేది ఆత్మల రక్షణ గురించి ఈ రోజు వాక్యాన్ని ప్రకటన చేయాలి. కాబట్టి పిల్లరా, మరి ఈ రోజు ఏం జరుగుతా ఉంది? ఎవరి గురించి ప్రకటిస్తా ఉన్నారు? ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాము చూడండి పిల్లరా. ఈరోజు జరిగిపోయినటువంటి కృపావరాలను మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు. సంఘంలో మేము ఉన్నాము అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు సంఘంలో ఉన్నట్ట ఒకసారి గ్రహించుకోండి. మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నారు. వారు నిజమైన క్రైస్తవులేనా? పరిశీలన చేసుకోండి. వారు బోధిస్తున్నటువంటి బోధ ఏంటి పిల్లరా? వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధ ఏంటి? మరి ఈరోజు మనం వింటున్నటువంటి పరిస్థితి ఏం వింటున్నాము? వాళ్ళు బోధించేదే వింటున్నామా? మరి పిల్లరా, మన ఆత్మను రక్షించుకునేటువంటి శక్తి గల వాక్యాన్ని మనం వింటున్నామా? ఈరోజు మనం ఏ వాక్యం వింటున్నాము అనేది ప్రియులారా మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. ఏం వినాలి ప్రియులారా? ఈరోజు క్రీస్తుని గురించినటువంటి మాట వినాలి. ఈరోజు మనము క్రీస్తుని గురించినటువంటి మాట ద్వారానే కానీ మనకు ఈ లోకంలో ప్రియులారా దేని ద్వారా కూడా మనకు విశ్వాసం కలగదు. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు అదే మాట చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి. సర్వలోకానికి వెళ్తే ఏం జరుగుతుంది? మీరు సర్వసూచికి సువార్తను ప్రకటించండి. తద్వారా అనేక మంది ఆత్మల రక్షణ అనేది మరి కలుగుతుంది. అందుకే ప్రియులారా మనం పరిశీలించుకుంటే, వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చున్నటువంటి మాట వల్ల కలుగును. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, మనం వినేది ఏమై ఉండాలంటే క్రీస్తును కూర్చున్నటువంటి మాట అయి ఉండాలి. ఆ మాటలో ఏముంది? క్రీస్తును కూర్చున్నటువంటి మాటలో ఏముంది అంటే ప్రియులారా, ఆత్మల రక్షణ, నిత్య జీవము, పరలోకము, దైవ కుమారత్వము, ఇవన్నీ ప్రియులారా వాటిలోనే మరి ఉన్నాయి. దేని విషయంలో? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల గురించి మనము ప్రకటించడం ద్వారా, దాని గురించి వినడం ద్వారా మనకు ఆత్మల రక్షణ అనేది కలుగుతా ఉంది. అందుకే పిల్లరా మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఏం వింటున్నామో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు అయోమయ పరిస్థితిలో అపవాది అందరినీ తీసుకువెళ్ళాడు పిల్లరా. కాబట్టి అపోస్తులు ఎక్కడ కూడా సువార్త ప్రకటన చేసిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల గురించే సువార్త ప్రకటించారు, కానీ ఎక్కడ కూడా శరీర సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైన వాటి విషయంలోనే దేవుడు మీకు ఇవి ఇస్తాడని ఎక్కడ కూడా ప్రకటన చేయలేడండి. వాళ్ళు ఉన్నటువంటి తమ చిర ఆస్తులను అమ్మేసి సువార్త విషయంలో వాళ్ళు ఖర్చు పెట్టారు. కానీ దేవుడు మరి క్రీస్తుని నమ్ముకుంటే ఇవి ఇస్తాడు అని వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదండి. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, అపోస్తులు ఎక్కడ సువార్త ప్రకటన చేసిన క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల గురించి ప్రకటించారు, మనకు కలగబో ఆత్మ రక్షణ గురించి ప్రకటించారు. అంతేగాని ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రియులారా, మేము క్రైస్తవులను పేరు పెట్టుకొని భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు, చాలా జాగ్రత్త. వారిలో నుండి మనము తొలగిపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే అపోస్తులు ఏం ప్రకటించారు, కానీ ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తులు ఏం ప్రకటించారు అనేది ఇక్కడ మనము పరిశీలన చేస్తే, మీరు సిలువ వేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశంతో రూఢిగా తెలుసు. అంటే మీరు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అని చెప్తూ ఇంకేం చెప్తా ఉన్నారంటే, మీరు జీవాధిపతిని చంపుతారు కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన, అందుకు మేము సాక్షులము. మీరు జీవాధిపతిని చంపారు,
మీకు నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు చేసినటువంటి వాగ్దాన సంతానము. వీళ్ళకి చాలా జాగ్రత్తగా మన పరిశీలన. కాబట్టి అపోస్తులు క్రీస్తు పునరుత్థాన సాక్ష్యం చెప్పారు, అంతేగాని ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేరు. క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళు తమ వ్యక్తిగత సాక్ష్యాలు ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి గురించి కాదండి మనం ఈరోజు వినాల్సింది, వాటి గురించి కాదు చెప్పాల్సింది. బోధిస్తున్నటువంటి బోధ ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనవి. నా 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 సాక్ష్యం 2 రోజులు ఉందంటాడు ఒక ఆయన. నీ సాక్ష్యం ఎవరికి కావాలండి? వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట కలుగును. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి. ప్రియులారా, అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు మాట మనం పరిశీలిస్తే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను, మీరు దానిని అంగీకరించుకుని దాని అందరూ నిలిచినారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేనే ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతున్న ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉండేలా ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారు. ఏ సువార్త? వాళ్ళు ప్రకటించిన సువార్త ఏంటి అంటే ఇక్కడ చెప్తుండు, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదండి ఈరోజు సువార్త. అంటే వినుట ద్వారా విశ్వాసం కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. అంటే ఏ క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును అనేది మనం పరిశీలన చేసుకుంటే, ప్రియులరా, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి క్రీస్తుని గురించిన మాట. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదండి నేడు క్రీస్తు సంఘంకు ప్రకటించాల్సినటువంటి సువార్త. ఇదే ప్రకటన చేయాలి. కానీ నామకార్థంగా పేరు పెట్టుకొని మేము ఏది ప్రకటిస్తాము మేము క్రైస్తవులు అంటే మాత్రము వాళ్ళు క్రైస్తవుల, నామకార్థ క్రైస్తవులు అనేది మనల్ని మనమే పరిశీలన చేసి వింటున్నటువంటి మన దగ్గరికే వస్తా ఉన్నారు. మేము కూడా మేమే అంటున్నారు, మీతో పాటే ఉంటున్నాం అంటున్నారు, కానీ బోధించే బోధ సరైనది లేదు. పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడం. బాప్తిసం గురించి, పాప క్షమాపణ గురించి ఏం చెప్పారు? మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని చెప్పాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. ఏం ప్రకటించారండి వాళ్ళు అపోస్తులు? శరీర సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, లేకపోతే పాత నిబంధన భక్తుల గురించి, పాత నిబంధన శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి వీటిని ప్రకటించడం ద్వారా ఒకే రోజు 3000 మంది చేర్చబడ్డారు. అక్కడ ఏం ప్రకటించడం ద్వారా 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు? మీరు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి తిరిగి లేపను. ఈ పాప క్షమాపణ మీద మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తపడండి, యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోండి. ఎలారా మేమేం చెప్తామని పేతురు ఇక్కడ అపోస్తులను అడిగినప్పుడు చెప్తున్నటువంటి మాట, మీ ఆత్మలను రక్షించుకోండి అని చెప్తున్నారు. మరి మనము ఈరోజు పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళ ఆత్మ రక్షణ విషయమే మాట్లాడుతూ ఉన్నారా? ఆత్మ ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పారో ఆ మాటను పక్కకు పెట్టేసి పరిశుద్ధాత్మను మనకు ఆత్మ రక్షణ గురించి వాక్యాన్ని స్థిరపరిస్తే మాకు చెప్పేటటువంటి బోధ ఎలాంటి బోధ ఉందో ఒకసారి గ్రహించుకోండి పిల్లలు. ఎంత భయంకరం అండి! క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల గురించి ప్రకటించడం ద్వారా ఆత్మరక్షణ అనేది జరుగుతుంది. అయితే పిలుపు గురించి మనం పరిశీలిస్తే పిల్లల పిలుపు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలు బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు గురించి ప్రకటించారు, తద్వారా బాప్తిసం పొందారు. అపోస్తలుడైన పేతురు గారు యేసుక్రీస్తుకు మరణ, సమాధి, పునరుత్థానాల గురించి ప్రకటించారు, తద్వారా 3000 మంది ఒకేసారి సంఘంలో చేర్చబడ్డారు. ఫిలిప్పు ఏం చేశాడంటే దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలు బాప్తిసం పొందిరి. అపోస్తలుల కార్యములు 8:12. అంటే ఒక వ్యక్తికి వినడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆలోచన చేయండి. వినడం ద్వారా ఏం జరుగుతుందంటే, వినడం ద్వారా ఆత్మల రక్షణ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లల చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. ముగించుకుందామండి, మన టైం దగ్గరకు వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఫిలిప్పు గారు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తే, ఇక్కడ మనము ఇంకా అక్కడ నపుంసకుడు గురించి కూడా మనం పరిశీలన చేసుకుంటే, ఆ నపుంసకుని విషయంలో కూడా మరి ఫిలిప్పు మరి ఏం చేశాడంటే దేవుని గురించి మరి ప్రకటించాడు, ఆయన నామం గురించి, క్రీస్తు గురించి ప్రకటించడం ద్వారా మరి నపుంసకుడు కూడా బాప్తిసం, అదుగో నీళ్ళు బాప్తిసం పొందుటకు ఆటంకమేమి. చాలా పిల్లలు మనం ప్రకటించాల్సిన సువార్త ఏంటి? ఈరోజు వింటున్నటువంటివి మనం ఏం వింటున్నాము, ప్రకటించేవారు ఏం ప్రకటిస్తా ఉన్నారు, మన ఆత్మీయ స్థితి అభివృద్ధి పొందుతుందా? నిజంగానే మనం క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయ ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదులోనే కట్టబడతా ఉన్నామా? పరిశుద్ధులకు ఒకేసారి అప్పగినటువంటి ఆ ఆత్మ యొక్క నియమంలోనే మనం ఉన్నామా? ఆ ఆజ్ఞలోనే ఉన్నామా లేదా అనేది మనల్ని పరిశీలన చేసుకుంటూ
మరి వింటున్నటువంటి బోధ ద్వారా అనేకులను మనము మరి నిత్య జీవానికి నడిపించాలి. అనేకమైనటువంటి అబద్ధ బోధ, భిన్నమైన సువార్త తోడేళ్ల వాళ్ళు. అందుకే పౌలు గారు అప్పుడే వాపోయాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మందలో ప్రవేశించిన తెలియను వాళ్ళు శిష్యులను కనికరించరట. చూడండి, మందను తమ వెంట ఈడ్చుకు వెళ్ళేటటువంటి పరిస్థితి, వంకర మాటలు పలికేటటువంటి పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి గురించి ప్రియులారా మరి అపోస్తులు చెప్పారు. ఎందుకంటే అందుకే వేయబడని తప్ప అక్కడ యొక్క నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. మరి ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయనరా. పునాది క్రీస్తే. కాబట్టి పిల్లలు మనం ఏం వింటున్నామో పరిశీలన చేసి పిల్లల మనల్ని మనం రక్షించుకుంటే అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లల నేడు క్రీస్తు సంఘానికి ప్రకటించవలసినటువంటి సువార్త ఏది? నేడు క్రీస్తు సంఘానికి ప్రకటించవలసినటువంటి సువార్త ఏదంటే, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రాప్తులు చేసిన పునాది నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదే మనక లేఖనంలో ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందేను, సమాధి చేయబడిను. లేఖనంలో ప్రకారము 3వ దినమున తిరిగి లేచును. వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట కావాలన్నా కలుగును. కాబట్టి పిల్లలు ఈ వాక్యాన్ని మనం ప్రకటించి అనేక మందికి నిత్య జీవాన్ని నడిపించాలి. మరి వింటున్నటువంటి బోధలు కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేసి భిన్నమైన బోధ నుండి తొలగిపోవాలి. కాగా ఇప్పటి వరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట మరి మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.